హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఎలక్టోరల్ రోల్లో మీ యొక్క ఓటుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. దీనికోసం గూగుల్లో ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్ చేసి సెర్చ్ చేస్తే ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫామ్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫామ్ 8 అనేది అయితే ఉంది. అంటే ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడి. అంటే ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఏది మనం ఎడిట్ చేయాలనుకున్నా కూడా, అప్డేట్ చేయాలన్నా కూడా, రీప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ చేయాలన్నా కూడా ఈ యొక్క ఫామ్ 8 అనేది అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫామ్ 8 అనేది అయితే మనం ఓపెన్ చేద్దాం ఎడిట్ చేయడానికి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లో అకౌంట్ అనేది లేకపోతే సైన్ అప్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కానీ, ఎపిక్ నెంబర్తో కానీ, అంటే ఎలక్షన్ కార్డ్ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్తో కానీ మనకి ఇక్కడైతే యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్. ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసిన కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయడం జరిగింది. క్యాప్చా కోడ్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ అయితే ఎంట్రీ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని అయితే జరుగుతుంది. ఇక్కడ నా యొక్క ఫోన్కి అయితే ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ యొక్క ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై అండ్ లాగిన్ చేస్తున్నాను. ఇప్పుడు మన యొక్క లాగిన్ ఐడి తోటి ఇక్కడ ఓటర్ సర్వీస్ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఫామ్ 8 అనేది అయితే ఓపెన్ చేసుకుందాం. ఫామ్ 8 అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఫామ్ 8 క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అయితే అడగడం జరుగుతుంది, అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ ఆర్ అదర్ ఎలక్టర్. సెల్ఫ్ అంటే మన యొక్క ఎపిక్ నెంబర్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనది ఏమన్నా ఎడిట్ ఉంటే చేసుకోవచ్చు, లేదా అదర్ ఎలక్టర్ది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదర్ ఎలక్టర్ది అయితే నేను చూపిస్తాను. అదర్ ఎలక్టర్ అనగానే మనకు ఎపిక్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎపిక్ నెంబర్ అయితే టైప్ చేయండి. ఇక్కడ నేను ఎపిక్ నెంబర్ అయితే టైప్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ కింద అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ రకరకాలుగా 4 రకాలు అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అయితే ఇస్తున్నాను. అంటే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను కొన్ని తప్పులు అనేవి అయితే ఉండడం జరిగింది. దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే చేస్తున్నాను. అదేవిధంగా మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అయితే రెసిడెన్స్ షిఫ్టింగ్ అనొచ్చు, విత్ ఇన్ అసెంబ్లీ ఆర్ అవుట్ సైడ్ అసెంబ్లీ, ఈ 2 రకాలుగా అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, అంటే కరెక్షన్ అవి ఏవి లేకుండా ఎపిక్ కార్డ్ అనేది రీప్లేస్మెంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకో కొత్త ఎపిక్ కార్డ్ అనేది అయితే రావడం జరుగుతుంది. నేను ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ అయితే చేస్తున్నాను. చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగానైతే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఫామ్ 8 అనేది మనం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, స్టేట్, డిస్ట్రిక్ట్ అయితే ఆటోమేటిక్ ఇవ్వడం జరిగింది, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ ఎపిక్ నెంబర్ అయితే చూపించడం జరిగింది. ఇదే విధంగా పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. నేను పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడైతే అడగడం జరుగుతుంది, అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్. ఈ యొక్క మీరు ఏమేమి ఎడిట్ చేయాలనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నేమ్ అనేది ఎడిట్ చేస్తాను. అదేవిధంగా అడ్రస్ అనేది అయితే ఎడిట్ చేస్తాను. మొబైల్ నెంబర్, ఫోటో అనేది అయితే నేను ఎడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మ్యాక్సిమం 4 ఎంట్రీస్ కెన్ బి కరెక్టెడ్. అంటే ఎట్ ఏ టైం మనకు 4 ఎంట్రీస్ అయితే చేసుకోవచ్చు, 4 మార్క్స్. నేను ఈ విధమైన ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం నేమ్ అని సెలెక్ట్ చేసుకోబట్టి నేమ్ అనేది అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మనం ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో అయితే ప్రీ డిఫాల్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం స్పెల్లింగ్స్ అయితే మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హౌస్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. హౌస్ నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. హౌస్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే ఉన్న అడ్రస్ అయితే మొత్తం అన్ని టైప్ చేయాల్సి అయితే ఉంటుంది.
స్ట్రీట్ అనేది అయితే టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడైతే మనం నేమ్ వచ్చేసి అదేవిధంగా స్ట్రీటు, టౌను, పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్, అదేవిధంగా మండల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్, డిస్టిక్ అనేది ఆటోమేటిక్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే అడగడం జరిగిందంటే మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే ఓటీపీ అనేది అడగడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే వెరిఫై చేసుకుంటే మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను. సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నాను. వెరిఫైడ్ అని అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ యువర్ ఫోటోగ్రాఫ్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి మ్యాక్సిమం అయితే 2 MB. ఫోటో సైజ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలని ఇదివరకు ఒక వీడియో అయితే చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి అయితే వీడియోని చెక్ చేయండి. ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ నేమ్. మీ నేమ్ కొరకు అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ నేను ఆధార్ కార్డ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఫైల్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకున్నాను. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకొని గ్యాలరీకి వెళ్ళి నేనైతే ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అడ్రస్ కోసం అయితే డాక్యుమెంట్ అడుగుతున్నాడు. మళ్ళీ ఆధార్ కార్డ్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గ్యాలరీ నుంచి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా అయితే మనకు అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈ తర్వాత పైకి వచ్చి డిక్లరేషన్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషన్లో మనం ఇక్కడ డిక్లరేషన్లో డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లేస్ అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అని అయితే అంటున్నాను. ఇక్కడ సబ్మిషన్ దగ్గర క్యాప్చా కోడ్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని అయితే ఉంది. తర్వాత సేవ్ అని అయితే చూసుకోవచ్చు. ప్రివ్యూ అయితే చూద్దాం ఇక్కడ. ఓకే, అప్లికేషన్ ప్రివ్యూలో అయితే మనకి ఇక్కడ ఫామ్ 8 అయితే చూపించడం జరుగుతుంది. మన యొక్క డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఫామ్ని అయితే పైకి స్క్రోల్ చేసి మొత్తం అయితే చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చివరిలో వచ్చేసి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేస్తే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకైతే చూపించడం జరిగింది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ అనేది అయితే ఒక నెంబర్ చూపించడం జరిగింది. ఈ యొక్క నెంబర్ని అయితే మీరు అక్నాలెడ్జ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అంటే ఒక ఫామ్ 8 మనం నింపిన ఫామ్ అయితే మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనం మళ్ళీ ఓటర్ సర్వీస్ పోర్టల్కి వెళ్ళి మన యొక్క ఫామ్ స్టేటస్ ఏంటి అనేది అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.